హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఆర్బీఐ ప్లాన్ ఏంటి? సో దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధు సార్. సో సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని ఇన్వైట్ చేసేద్దామా? సార్, సో ఆర్బీఐ న్యూ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఆర్బీఐ కొత్త ప్లాన్ తర్వాత అంటే వాళ్ళ ప్లానింగ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎప్పుడైనా సరే ఆర్బీఐ కానీ తర్వాత ఇంకా ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ ఇంకా ఏదైనా ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ ఇచ్చే నివేదికలు పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దెర్ ఈజ్ ఏ బిగ్ సిస్టమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. లైక్ ఎంపీసీ రేట్లలో ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, జీడిపి ఎలా ఉంది, అలాగే ఈ ఇయర్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఎంపీసీ రేట్లలో తేడా ఎంత జరిగింది, ఇవన్నీ మనం గమనించాలి అనుకుంటే మనం ఓన్గా ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఇదంతా ఇంపార్టెంట్. బట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఆ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఎవ్రీ ఎంపీసీ మీటింగ్ను క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఓవరాల్గా మన ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి. లెట్స్ అంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ 5.25 ఉండే, ఈ ఎంపీసీలో కూడా మళ్ళీ 5.25 ఉంది. అంటే ప్రైమరీగా మీకు కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మ్యాక్రో లెవెల్లో మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది అనుకోండి, లోన్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, రైట్? ఎవరైనా సరే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉందంటే డెఫినెట్లీ దే టేక్ మనీ అండ్ దే ఇన్వెస్ట్ ఇన్ దేర్ బిజినెస్. సో దీనివల్ల ఏమవుతుంది, లిక్విడిటీ అనేది పెరుగుతుంది. అదే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కట్టే ఈఎంఐస్ పెరుగుతాయి. రెండోది, డెట్ తీసుకొని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ ప్రమోటర్ కూడా ముందుకు రాడు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వెనుకకి వెళ్ళిపోతారు. సో దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది. లిక్విడిటీ తక్కువ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ మీ హోమ్ లోన్ ఈఎంఐ ఎక్కువ అయింది, మీ కార్ లోన్ ఈఎంఐ ఎక్కువ అయింది. కెన్ యూ స్పెండ్ మోర్ మనీ ఆర్ కెన్ యూ స్పెండ్ లో మనీ? డెఫినెట్లీ లో మనీ అసలు ఉండదు, నో మనీ ఉంటుంది, ఇంకా లో మనీ కాదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీ స్పెండింగ్ తక్కువ అయిపోయింది అనుకోండి, స్పెండింగ్ తక్కువ అయిపోతే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎర్నింగ్స్ గ్రోత్ అనేది తక్కువ అయిపోతుంది. ఎర్నింగ్స్ గ్రోత్ తక్కువ ఎప్పుడైతే అవుతుందో వాటి యొక్క షేర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, రైట్? ఎక్స్ అనే కంపెనీకి సేల్స్ తక్కువ అయిపోతే, వాళ్ళ యొక్క గ్రోత్ తక్కువ అయిపోతే వాళ్ళ యొక్క షేర్ పడిపోతుంది జనరల్గా. తగ్గిపోయినప్పుడు ఇలా ఇది మ్యాక్రో లెవెల్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా వాటి యొక్క గ్రోత్ అనేది తక్కువ అయిపోతుంది. తక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఆ మార్కెట్ అనేది డౌన్ అయిపోతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ డౌన్ ఉంది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, ఇప్పుడు ఎండ్ యూజర్ దగ్గర ఎవరైతే ఇప్పుడు సిటిజన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది అవైలబుల్లో ఉంది, దే కెన్ స్పెండ్ మోర్ మనీ. లైక్ ఇంతవరకు ట్రావెల్ వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ట్రావెల్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది, ఇప్పటి వరకు 2 వీలర్లో ఉన్న వారు అప్గ్రేడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే దీస్ ఆర్ కంపెనీస్ ప్రోడక్ట్ కదా. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ మొబైల్, ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎనీ బైక్, ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎనీ కార్, ఇట్స్ ఎ కార్పొరేట్ కంపెనీ ప్రోడక్ట్. ఇక్కడ మీరు ఎంత కొంటా ఉంటే అంత వాటి యొక్క షేర్స్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏ విధంగా వాటి యొక్క ప్రాఫిట్ పైకి వెళ్తుంది కదా. సో ఈరోజు మీరు చూస్తున్నట్టయితే 5.25 అనేది కన్సిస్టెంట్గా అలాగే ఉంచుతున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే పబ్లిక్ బాగా ఇబ్బంది అయిపోతుంది, లిక్విడిటీ బాగా ఇష్యూ అయిపోతుంది. సో 5.25 ఉండడం వల్ల ఒకటి డెట్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కంపెనీస్కి, దానివల్ల మార్కెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో లోన్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క హోమ్ లోన్ బర్డెన్ అనేది పెరగదు. అలాగే కార్ లోన్స్, హోమ్ లోన్ ఫ్లోటింగ్ రేట్ ఏదైతే ఉంటుందో వాటిపైన బర్డెన్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏమవుంది, ఒకటి ఇండివిజువల్ ఇన్వెస్టర్ దగ్గర, రిటైల్ పర్సన్ దగ్గర మనీ క్యాష్ అవైలబిలిటీ ఉంది, అండ్ కంపెనీ కెన్ అఫోర్డ్ దేర్ ఇంట్రెస్ట్. అంటే ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ని అఫోర్డ్ చేయగలుగుతున్నాయి అని అంటే వాళ్ళు బిజినెస్లో కొత్త రకమైన ప్రోడక్ట్స్ తీసుకురావడం, అప్గ్రేడెడ్ ప్రోడక్ట్ తీసుకురావడం వచ్చే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే ఇన్వెస్టర్ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది కాబట్టి బై చేసే కెపాసిటీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో మనీ అనేది మూవ్మెంట్ అయిపోతూ ఉంటుంది, షేర్స్ అనేవి పైకి వెళ్తూ ఉంటాయి, అప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. కానీ సేమ్ వే మళ్ళీ ఇది ఇలాగే లాంగ్ రన్లో కంటిన్యూ అయింది అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే
మీరు 10 రూపీస్ కొనాల్సిన ఐటమ్ని 12 రూపీస్ కొనడానికి ఇష్టపడతారు. అవును సార్. కాంపిటీషన్ పెరిగిపోతుంది, అవును. డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. అవును. సో 12 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్, మరి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, 100 రూపీస్లో కొనాల్సిన ఐటమ్ ఏమైంది 150 రూపీస్కి వెళ్ళిపోయింది. లేనప్పుడు కూడా బార్గెన్ చేయడానికి చూస్తాం. 100%. ఇప్పుడు ఏంటంటే 100 150కి వెళ్ళిపోయింది. అవును. అంటే వాటి మనీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ మళ్ళీ దీని మీద ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు చేయాల్సిన సింపుల్ వర్క్ ఏంటంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ను కాస్త పెంచేస్తారు. పెంచేయడం వల్ల ఏమవుతుంది, ఏదైతే గూడ్స్లో ఇప్పుడు పెరిగిందో ఇన్ఫ్లేషన్, 100 రూపీస్ ఐటమ్ మళ్ళీ నేను 120కి 130కి తీసుకొని రావాలి, అంటే మామూలుగా 150కి పెరిగింది దాన్ని. సో ఇప్పుడు తగ్గించాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది పైకి పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మీరు మళ్ళీ మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ అనేది రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉండదు, కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది, అండ్ కంపెనీస్ కూడా డెట్ తీసుకురావడం ఇబ్బంది అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఒక 1-2 years ఏమవుతుంది, మార్కెట్ డౌన్ అయిపోతుంది. సో ఈ విధంగా మార్కెట్ అనేది ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆర్బీఐ ఒక ఎంపీసీ పాలసీలలో మనం మెయిన్గా చూడాల్సింది ఇంట్రెస్ట్ రేటు అండ్ జీడిపి రేట్. ఇప్పుడు వాళ్ళు 6.7% ఎక్స్పెక్టెడ్ పెట్టుకుంటున్నారు. అలాగే దీంతో పాటుగా ఇన్ఫ్లేషన్ 5.5 ఉంది ప్రజెంట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ హయ్యర్, అంటే కంపేర్ టు లాస్ట్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఇంకా కొంచెం హయ్యర్గానే ఉంది ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేటు కాన్స్టెంట్గా సేమ్ ఉంచుతున్నారు కాబట్టి, బికాస్ ఆఫ్ లిక్విడిటీ అవైలబుల్. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంది. అంటే ఇన్వెస్టర్స్కి ఒక సైడ్ ఇది బెనిఫిటే, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది, బట్ కొత్తగా చేసే కెపాసిటీ రాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ అనేది ఆగదు. సో దీనివల్ల మనం ఈ 2 రేషియోస్ కనుక మ్యాక్రో లెవెల్లో చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్సే మార్కెట్ గ్రోత్కి కారణం. అండ్ వీటిని మీరు పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఉందా అనుకుంటే డెఫినెట్లీ లేదు. ఎందుకంటే ఈ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఇవన్నీ గమనిస్తూనే దానికి అనుగుణంగా, అంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఏ ఇండస్ట్రీస్, లెట్స్ సే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత హై ఉన్నప్పటికీ మన ఫుడ్ బెడ్ ఎక్స్పెండిచర్స్ అయితే ఆగవు కదా. సో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అనేటివి, వాటిపైన మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తారు ఫండ్ మేనేజర్స్. అంటే ఇప్పుడు మరి హై ఫాస్ట్ కార్లు కానీ లేదంటే ఏసీ కానీ అప్గ్రేడ్ ఎవరు అవ్వరు, బట్ అట్లీస్ట్ ఫుడ్ అండ్ బెడ్ అయితే ఆగదు. సో ఆ కంపెనీస్, ఇప్పుడు మనం లెట్స్ ఐటీసీ తీసుకోండి, సో ఏదైతే ఫుడ్ బెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుందో, సో వాటి కంపెనీస్ డాబర్ ఇట్లాంటి వాటిలలో మీ మనీని వాళ్ళు షిఫ్ట్ చేసేస్తారు అన్నమాట. షిఫ్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లెట్స్ ఒకళ్ళు లిక్విడిటీ బాగా పెరిగింది, ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్పెండింగ్ హై స్పెండింగ్ అనేది కొంతమంది దగ్గర ఉంటుంది. ఇప్పుడు వెల్తీ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ బెడ్ అనేది పెద్ద ఎమర్జెన్సీ కాదు అండ్ నెసెసిటీ కూడా. వాళ్ళు ఏంటంటే దే స్పెండ్ మనీ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. లైక్ సంబడి ఈస్ బయింగ్ 30 lakh rupees వాచ్, సంబడి ఈస్ బయింగ్ 25 lakh rupees బ్యాగ్. ఇట్స్ ఫర్ ఓన్లీ రేంజ్, షోయింగ్ ద రేంజ్. అలాంటి ప్రొడక్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో లిక్విడిటీ హెవీగా ఉంటుందో అలాంటి ప్రొడక్ట్స్ పైన వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్ట్లీ ప్రీమియర్ సెల్లింగ్ అంటారు. ఈ ప్రీమియర్ కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన, వాటి కంపెనీ యొక్క షేర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ వర్క్ అనేది మ్యూచువల్ ఫండ్లో మీ తరపున ఇంకొకరు చేయడానికి ఉంటారు. మీరు స్టాక్లో అయితే మనం ఇదంతా అర్థం చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది, చేయాల్సింది ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో దెర్ ఇస్ ఎ సిస్టమ్, దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అకార్డింగ్లీ దే విల్ షిఫ్ట్ దేర్ మనీ. సో ఇలా ఉంటుంది అనమాట. మ్యూచువల్ ఫండ్లో అయితే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అయితే చేయాల్సిన పని ఏం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోవడం ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినంత కాలం ఓకే, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందో మళ్ళీ మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ లేకపోతే లోన్స్ దానికి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో ఈ చేంజ్ అనేది పెద్దగా పట్టించుకోకపోవడం అనేది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి అయితే అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఇది వాటి వీడియో. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.